చాలాసార్లు మన జీవితంలో మనం ఏమనుకుంటామంటే, నేను ఏ పని చేయలేను, ఆ పని చేయలేను, ఈ పని చేయలేను అని అనుకుంటూ ఉంటాం. కానీ దేవుని బిడ్డలుగా మనము ఏదైనా కూడా చేయగలుగుతాం. ఎలా చేయగలుగుతామంటే, మనకి దేవుని సహాయం కలుగుతూ ఉంటుంది. ఎందుకంటే మనల్ని బలపరిచే యేసయ్య ఉన్నప్పుడు మనం ఏదైనా కూడా చేయగలుగుతాం. బైబిల్ చెప్తా ఉంటుంది కదా, ఏం చెప్తా ఉంటుంది, మనల్ని బలపరుస్తూ ఉంటుంది దేవుని వాక్యం. యేసయ్య ఎప్పుడు మనకి తోడుగా ఉంటారు. మనం భయపడవలసిన అవసరం ఏమాత్రం కూడా లేదు. సమస్తము మనము చేయగలుగుతాం. ఎందుకంటే మనకు తోడుగా ఉండేది బలమైన దేవుని హస్తం. అటువంటి బలమైన దేవుని హస్తం మనకి తోడుగా ఉన్నప్పుడు మనం ఎందుకు చింతించనేలా, మనం ఎందుకు భయపడాలి? మన దేవుడు మనకు తోడుగా ఉన్నారు. ఆయన దక్షిణ హస్తం మనకి తోడుగా ఉంటుంది. అందుకే మరి భక్తులు చెప్తా ఉంటారు కదా, నన్ను బలపరచు క్రీస్తు ద్వారా నేను సమస్తము చేయగలుగుతాను. ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ జీసస్ క్రైస్ట్ హూ స్ట్రెంథెన్స్ మీ అని బైబిల్ చెప్తూ ఉంటుంది. కాబట్టి ఈరోజు మన జీవితంలో యేసయ్య సహాయం మనకి కలుగుతూ ఉంటుంది. యేసయ్య మనకి అండగా దండగా ఆయన ఉంటారు. కాబట్టి మన జీవితాల్లో మనం ఎటువంటి స్థితిలో కూడా కృంగిపోవలసిన అవసరం ఏమాత్రం కూడా లేదు. మన పని మనం చేసుకుంటా దేవుని మీద ఆధారపడి మనం ముందుకు సాగిపోతా ఉన్నప్పుడు దేవుడు సక్సెస్ను మనకిస్తారు. సక్సెస్ఫుల్గా ఆ పనిని దేవుడు కంప్లీట్ చేస్తారు. ఏదో నువ్వు చేస్తావు అనుకుంటావు కానీ నువ్వు చేయు, దేవుడే నీ పక్షంగా దాన్ని జరిగిస్తారు, నీకు విజయాన్ని అందిస్తారు. కాబట్టి ఈరోజు దేవుడు ఈ యొక్క వాక్యం నీతో నాతో మనందరితో మాట్లాడతా మనల్ని బలపరుస్తున్నారు. కాబట్టి కృంగిపోవద్దు, చింతించొద్దు, భయపడవద్దు, దేవుని మీద ఆధారపడు. నిన్ను బలపరిచే దేవుడు నీకు తోడుగా ఉన్నారు. కాబట్టి ఆయన నిన్ను విడవడు, ఎడబాయడు. ఆయన తన అరచేతుల మీద నిన్ను చెక్కి ఉన్నాడు. కాబట్టి నిన్ను గమ్యానికి చేర్చేది యేసయ్య అనే విషయాన్ని మర్చిపోమాక. దేవునికి స్తోత్రం, దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుడి యొక్క వాక్య మనందరి హృదయాల్లో ఫలింపజేయునుగాక. ఆమెన్.